అందరికీ నమస్కారం అండి. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 3 సంవత్సరాలైంది. ఎందుకంటే ఇది 3వ ఛానల్. ఎవరు తప్పు చేయకండి. నేను ఫస్ట్ వంట ఛానల్ పెట్టాను, మళ్ళీ గార్డెన్ ఛానల్ పెట్టాను. ఇప్పుడు నార్మల్గా ఏదో అన్ని విధాలుగా చేసుకున్న ఛానల్ పెట్టాను. 3 ఇయర్స్ అయింది. కానీ కంటిన్యూగా ఏ పొద్దు నేను వీడియోస్ పెట్టలేదు. మీరు ఆ తప్పు చేయకండి. కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు మన ఛానల్ని మన వీడియోస్ని వైరల్ అవుతాయి. లేదు నాకు వ్యూస్ వస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది, వ్యూస్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు అని మాత్రం దయచేసి అనుకో. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. వ్యూస్ వస్తుంటే భలే ఇంట్రెస్ట్ ఉంటుంది, వ్యూస్ రాకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. అలా మాత్రం తప్పు చేయకండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మానిటైజేషన్ అవ్వదు, వెనకబడిపోతాం మనము. ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్తో అందరితో మాట్లాడుకొని ఓకే చేసుకున్న తర్వాతే ఛానల్ పెట్టుకోండి. మా వారు కొన్ని రోజులు బాగుంది అని అంటాడు, కొన్ని రోజులు అసలు నువ్వు ఎందుకు పెట్టావు అంటాడు, ఒకరోజు ఇష్టం అంటాడు, ఒకరోజు ఇష్టం లేదని అంటాడు, నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు ఇష్టం లేదంటాడు. ఇవన్నీ తలనొప్పి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని చేస్తేనే, ఒప్పుకుంటేనే మీరు వీడియోస్ తీసుకోండి. ప్లస్ వాళ్ళ హెల్పింగ్ ఉండాలి. నేనైతే ఒంటరి అనమాట. నేను ఒక్కదాన్ని వీడియోస్ తీసుకుంటా, నేను ఒక్కదాన్ని ఎడిటింగ్ చేసుకుంటా, నేను ఒక్కదాన్నే పెట్టుకుంటా. అది 8 మంత్ మానేశాను. అలా మాత్రం మానకండి. ఎందుకంటే రోజు కాకపోయినా రోజు మార్చి రోజైనా పెట్టుకోండి వీడియోస్. కంటెంట్ ఉండేది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ మంచి కంటెంట్ ఉండాలి. తర్వాత మనము నలుగురికి మనం ఏదో చెప్తున్నామంటే వాళ్ళకు కూడా యూజ్గా ఉండాలి. అప్పుడైతే మన వీడియోస్ వైరల్ అవుతాయి, మనము పబ్లిసిటీ అవుతాం. లేదు అంటే ఎక్కడేసిన బొంగలు ఎలా ఉందో అలాగే ఉంటాం. ఇప్పుడు 3 ఇయర్స్ అయింది, నాది ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు, అలాగే ఉంది. ఎప్పుడవుద్ది అంటే ఇప్పుడు 30 lakhs వచ్చేసినాయి, ఇంకా అయిపోతుంది. అందువల్ల ఈ వీడియో పెడుతున్నా. ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను మోనిటైజేషన్ కోసం, ఎందుకంటే ఇన్ని తప్పులు చేశాను కాబట్టి. దయచేసి మీరే కొత్తగా పెట్టే వాళ్ళు కానీ, కొత్తగా పెట్టిన వాళ్ళు కానీ నా వీడియో చూడండి. నేను చేసిన తప్పులు మీరు చేయకండి. అలా అయితే మీ వీడియోస్ తొందరగా ఎక్కువ కాలం కాకుండా కొద్ది కాలంలోనే మీ ఛానల్ గ్రో అవుతుంది. యూట్యూబ్ వాళ్ళు బుష్ చేస్తారంట, ఆ బుష్ ఇంకా నాకు చేయలే. ఏం చేస్తారు చేయండి. నేను ఆరాటం, విపరీతమైన ఆరాటం. అబ్బా యూట్యూబ్ అని విపరీతమైన ఆరాటం. కానీ చేయలేను, కష్టపడలేను. కానీ నేను చేయాలి నా ఆరాటం. ఎవరన్నా హెల్పింగ్ కావాలి, కానీ ఎవరు హెల్పింగ్ లేరు. నేను ఒక్కదాన్నే పెట్టుకోవాలా, నేను ఒక్కదాన్నే ట్రై చేసుకోవాలా, నేను ఒక్కదాన్నే చేయాలి. దానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. అయినా నేను పబ్లిసిటీ అవ్వాలి అనే ఆరాటం ఉంటే ఖచ్చితంగా మనము గ్రో అవుతాం అని నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా వీడియోస్ చూశాను, చాలామంది చెప్తుంటే విన్నాను. అందరూ చెప్తారు కష్టపడితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము అని. ఇప్పుడు నేను అయితే 8 నెలలు పెట్టనే లేదు. కంటిన్యూగా పెడితేనే మన వీడియోస్ వైరల్ అవుతాయి అన్నారు. నేను పెట్టలేదు, 8 మంత్ పెట్టలేదు, ఒకసారి 3 మంత్ పెట్టలేదు. అట్లా నాకు 1 ఇయర్ 1.5 ఇయర్ వేస్ట్ అయిపోయింది. అలా కాకుండా నేను కానీ కంటిన్యూగా చేసి ఉండింటే నాది ఈ పాటికి మోనిటైజేషన్ అయిపోయిండేది. అలా మీరు చేయకండి. కొత్తగా పెట్టిన వాళ్ళు కానీ, కొత్తగా పెట్టేవాళ్ళు కానీ దయచేసి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మన ఛానల్ ఇంప్రూవ్మెంట్, గ్రో, సక్సెస్, మోనిటైజేషన్ అన్నీ అవుతాయి. మీరు కూడా పబ్లిసిటీ అవుతారు. మీకు ఒక గుర్తింపు వస్తుంది. అదే నా ఆరాటం. నేను ఎలా చెప్తున్నాను ఏంటో అర్థం చేసుకోండి. నాకు చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేసిన తప్పులు మీరు చేయకుండా ఉంటే మీ ఛానల్ తొందరగా కొంతమందికి 2 నెలలు, 6 నెలలు, 8 నెలలు, 1 ఇయర్ లోపలే సక్సెస్ అయిపోయి మోనిటైజేషన్ కూడా అయిపోయి డబ్బులు తీసుకుంటున్నారు. నాది ఎప్పుడురా దేవుడా మోనిటైజేషన్ అవుతుంది, నేను ఇప్పుడు సక్సెస్ అవుతాను, నేను ఎప్పుడు పబ్లిసిటీ అవుతాను. ఈ తపన ఎక్కువైపోయింది కాబట్టి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నమ్మకం నాకు వచ్చింది. ఏం ఫ్రెండ్స్, నేను సక్సెస్ అవుతాను కదా, అవుతానని నాకు అనిపిస్తుంది. మీరు సక్సెస్ అవుతాను అనుకుంటే కామెంట్ చేయండి. జస్ట్ ఒక చిన్న కామెంట్, అడిగిన దానికైనా చేయండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.